ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగించుకోవాలి. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పిలుపు. ప్రజల కోసం త్యాగాలు కమ్యూనిస్టులకే సాధ్యం. నవ సమాజం కోసం పుస్తకావిష్కరించిన CPM రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. మహిళలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు సద్వినియోగించుకోవాలి. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ సూచన. మహిళలకు శక్తి సామర్థ్యాలు అధికం. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం కితాబు. కూటమి ప్రభుత్వం మహిళలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగించుకోవాలని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా AP NGO అసోసియేషన్ గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్లు మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం మహిళా దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్ షాన్ మోహన్, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, GGH సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, DRO వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. 5-6 తేదీల్లో నిర్వహించిన ఉద్యోగుల క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. AP NGO అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు గుద్దటి రామ్మోహనరావు, జిల్లా కార్యదర్శి పేపకాయల వెంకటకృష్ణ, AP NGO మాజీ అధ్యక్షుడు A రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. Percentage of the budget has been increased towards the empowerment and social welfare of the women, and this government started increase the reservation for the women to be more participation in the parliament also. Definitely these all the good steps will be taken in the government of NDA under the leadership of Modi ji, Chandrababu garu and Pawan Kalyan garu. So alage meer andaru kuda you have supported the government very well in ballot and in EVM also. So definitely thank you for all the support you have done. Person who has been brought up by a mother who is working, I cannot forget. అంటే నేను whenever I see you, especially మా ఆఫీస్లో ఉన్న వాళ్ళు కొందరిని 4-5 పేర్లు ఎందుకు కానీ బట్ 4-5 పీపుల్ చూస్తాను. నేను అట్లీస్ట్ త్వరగా వెళ్తాను ఇంటికి. నేను ఐ డోంట్ వర్క్ బియాండ్ 7. ఆ టైంకి వాళ్ళ ఆఫీస్లో కనబడతారు అనమాట నాకు. సో అది చూసినప్పుడు ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ మై స్కూల్ డేస్. మా అమ్మ లేట్గా వచ్చినప్పుడు ఎందుకు ఇంత లేట్ వచ్చావు ఇలాంటి క్వశ్చన్ అడిగేవాళ్ళం అనమాట. సో ఇట్ clearly brings me to that childhood. So I really respect for all those women who are balancing work and home, and I'm telling you that will teach a lot of things to your children. మీకు తెలిసినా తెలియకపోయినా lot of kids will learn a lot from you. అలా కష్టపడి చేస్తున్నారు, రెండు బ్యాలెన్స్ చేస్తున్నారు అనేది గుర్తించకుండా మేబీ అంత చిన్న కొంత పర్సంటేజ్ ఉంటారేమో పిల్లలు, కానీ lot of young kids will definitely remember their mothers working hard between work and family. So you are a great example for them, for their future, and a happy International Women's Day. Thank you. The world is incomplete without women. So మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు చేసుకుంటాం కానీ సింగిల్ డే, ఐ థింక్ ఎవ్రీ డే ఈజ్ అన్ ఇంటర్నేషనల్ డే ఫర్ అస్. ఉమెన్స్ డే ప్రతిరోజునే, ఎందుకంటే హర్ సర్వీస్ to the society, family and the world is not measurable, and every day it should be appreciated. అవునంటారా?
మనం ఎప్పుడు కూడా మహిళలు అంటే ఏదైనా వర్క్ మనం చేస్తే మనం అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే తనలో ఒక ఉత్సాహం వస్తుంది ఏదైనా, బికాస్ షీ డెడికేట్స్ హర్ కంప్లీట్ లైఫ్ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ద సొసైటీ. సో లెట్స్ గివ్ అనదర్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో ఈరోజు మన విమెన్ ఇంతమంది చూస్తున్నాం, ఇంతమంది అప్రిషియేషన్ అంటే వెనకాతల నుంచి మెన్ కూడా ఉన్నారండి. అది ఒక తండ్రి రూపంలో అవ్వచ్చు, ఒక భర్త రూపంలో అవ్వచ్చు, ఒక బ్రదర్ రూపంలో అవ్వచ్చు, ఒక ఫ్రెండ్ రూపంలో అవ్వచ్చు. వాళ్ళందరూ ఇన్స్పిరేషన్తో మనం ఈరోజు ఇంతవరకు చేరుకోగలిగాం. సో ఏంటంటే ఈ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇస్ ఫర్ ఆల్ ద మెన్ హూ హ్యావ్ సపోర్టెడ్ ద విమెన్. ఇంత విధంగా చేయగలంటే ఇందాకే ఆల్రెడీ నేను మాట్లాడడం జరిగింది, మళ్ళీ పిలిచారు కాబట్టి 2 నిమిషాలు. సో కాబట్టి మా వెనకాల మేము చేయడం కాదు, మా వెనకాల ప్రతి వారు ఏపీఎన్జీజీఓ అసోసియేషన్లో జిల్లా కార్యవర్గం కానీ టౌన్ కార్యవర్గం కానీ ప్రతి అడుగు వెనకాల నిలబడి మమ్మల్ని ముందుకు నడిపించి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా సక్సెస్ చేసి ఇంతమంది అతిథుల ముందు మమ్మల్ని ముందు నిలబెట్టినటువంటి మా అసోసియేషన్ అధ్యక్షులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా 2 రోజులు సెలవు ఇప్పించినటువంటి కలెక్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టడానికి కృషి చేసిన మహిళా విభాగం కార్యదర్శికి, అలాగే చైర్పర్సన్కి, మా తూర్పుగోదావరి జిల్లా ట్రెజరర్ కోశాధికారి పద్మ మీనాక్షి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. మహిళలంటే ఆది పరాశక్తితో సమానం. ఇంటిని చూసి ఇల్లాలను చూడాలని చెప్పడం పూర్వం నుంచి వచ్చే సామెత. అది ఈరోజు ఇంట్లోకి ఎవరన్నా బంధువులు కానీ ఏదైనా పెళ్లి సంబంధం కానీ వచ్చి చూసిన వెంటనే ఇంట్లో వస్తువులు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి అని చేసి అబ్జర్వ్ చేసి తర్వాత ఇల్లాలను చూడటం జరుగుతుంది. అంటే మహిళ ఇంట్లో చక్కబెడుతూ అలాగే ఆఫీస్లో చక్కబెడుతూ నిజంగా ఇంత కష్టపడి వర్క్ చేస్తున్నారంటే వారికి అందరికీ కూడా మా జేసీ తరపున జోహార్ చెప్తూ ఉన్నాం. అమరవీరుల స్ఫూర్తితో నిరంతరం ప్రజాసేవ చేస్తే ప్రజలు కమ్యూనిస్టులకు తప్పనిసరిగా ఆదరిస్తారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం కాకినాడ అన్నదాన సమాజంలో నవ సమాజం కోసం పుస్తకావిష్కరణ సభ సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు అధ్యక్షతన జరిగింది. ఈ సభలో వి శ్రీనివాసరావు ముఖ్య వక్తగా ప్రసంగించారు. కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్ర అంటే ఆ కాలంలో ప్రజా పోరాటాల చరిత్రే అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్వాతంత్రోద్యమ కాలంలోనే కమ్యూనిస్టు బీజాలు పడ్డాయన్నారు. ఆనాడు కాకినాడ అన్నదాన సమాజంలో రహస్యంగా పార్టీ ఏర్పడిందన్నారు. 1934-64 మధ్య జిల్లాల్లో కమ్యూనిస్టు ఉద్యమ ఘట్టాలను వివరిస్తూ సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు దువ్వ శేషబాబ్జీ నవ సమాజం కోసం పేరుతో పుస్తకం రచించడం అభినందనీయమన్నారు. కమ్యూనిజం అంతరించిపోయిందని ప్రచారం జరిగిన అమెరికాలోనే కమ్యూనిస్టు పేరు వింటేనే ట్రంప్ ఉలిక్కి పడుతున్నారని తెలిపారు. ప్రపంచంలో దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ప్రజలు ఎర్ర జెండా వైపు చూస్తారని, అమరుల స్ఫూర్తితో ప్రజల నుండి నేర్చుకుని ఉద్యమాన్ని బలోపేతం చేసుకోవాలన్నారు. డాక్టర్ చెలికాని స్టాలిన్, డాక్టర్ పి చిరంజీవి కుమార్లతో పాటు సిపిఐ నాయకులు తాటిపాక మధు, బోడకొండ, కె సత్యబాబు, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు, లిబరేషన్ నాయకులు గొడుగు సత్యనారాయణ, చిన్నబిల్లి నాగేశ్వరరావు, సిపిఐ నాయకులు నాగరాజు, కొండా దుర్గారావు, సిపిఎం తూర్పుగోదావరి జిల్లా టి అరుణ్ తదితరులు మాట్లాడారు. దేశాన్ని మతోన్మాద శక్తుల బారి నుండి కాపాడుకోవాలన్నారు. ఐక్య ఉద్యమాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. శేషబాబ్జీ కృషిని అభినందించారు. కమ్యూనిస్ట్ ఉద్యమం అమరులైన నాయకుల కుటుంబ సభ్యులు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషంగా ఆకట్టుకుంది. సభా ప్రాంగణంలో అమరుల ఫోటోలతో పాటు వారి గురించి క్లుప్తంగా తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సభకు ముందుగా అమరులకు నివాళులు అర్పించారు. ఈ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఏవి నాగేశ్వరరావుతో పాటు రచయిత దువ్వ శేషబాబ్జీ, జిల్లా కమిటీ సభ్యులు జి బేబిరాణి, కెఎస్ శ్రీనివాస్, సిహెచ్ రమణి, సిహెచ్ రాజ్ కుమార్, నీలపాల సూరిబాబు, నగర కమిటీ సభ్యులు కె సత్యరాజు, మలక వెంకటరమణ, దుంపల్ ప్రసాద్, కె నాగజ్యోతి, సిహెచ్ వేణు మరియు డి క్రాంతికుమార్, చంద్రావతి, చంద్రమళ్ళ పద్మ, రాజా, రొంగల ఈశ్వరరావు, పద్మ, రాణి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సభకు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పల్లెల వీరబాబు ఆహ్వానం పలకగా ఎం రాజశేఖర్ వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా ప్రజానాట్య మండలి కళాకారులు ఆలపించిన అభ్యుదయ గీతాలు అలరించాయి. మన పోరాటాల ఫలితంగా, మన త్యాగాల ఫలితంగా ఈరోజు అటవీ సంపదలో ఉండే ఖనిజాలు, బాక్సైట్ కానీ లాటరైట్ కానీ అనేక విలువైన ఖనిజాలని ఈరోజు పెట్టుబడిదారులు దోసుకోకుండా అడ్డుకుంటుందంటే అక్కడ ఉండే ఉద్యమం. ఈరోజు జరుగుతున్న దండకార్యంలో జరుగుతున్న నరమేధం ఏంటండి? మావోయిస్టులు హత్యలు చేస్తున్నారా? ఏజెన్సీలో ఉండే అటవీ సంపదల్ని పెట్టుబడిదారులు కొల్లగొట్టకుండా ఉండడం కోసం మావోయిస్టులు చేస్తున్న ఉద్యమంలో గిరిజనులు ఉంటే గిరిజనులు చంపేసి మావోయిస్టులు అని చెప్పేసి పేరు పెడతా ఉన్నారు. 30 ఏళ్లుగా అప్రతిహతంగా పురోగమించినటువంటి పెట్టుబడిదారు వ్యవస్థ అమెరికా లాంటి దేశాలు
నేడు తీవ్రమైన సంక్షోభంలో పడ్డాయి. ఆ దేశాల ఆత్మరక్షణలో పడి తమను మార్కెట్లను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. షేర్ మార్కెట్లు పడిపోతున్నాయి, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతున్నది, ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరిగాయి. ఇలాంటి స్థితిలో కార్మికోద్యమాలు, రైతాంగ ఉద్యమాలు మరలా ఊవెత్తున ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రపంచవ్యాప్తంగానే పరిణామాలు మారిపోతున్నాయి. ఒకప్పుడు కమ్యూనిస్టులు మారాలి వీళ్ళు పాత చింతకాయపత్ర అన్నవాళ్ళు, నేను ఈరోజు వాళ్ళకి చెబుతుందంటే మారాల్సింది కమ్యూనిస్టులు కాదు, మీరు. ప్రపంచం అంతా మారిపోతున్నది, మీరు మారండి. ఇంతకుముందు విజన్లు 2020 అయిపోయినాయి, 2047 లేకపోతే P3 అయిపోయి P4 వీటితోటి సమాజం మారదు. అందుకని కొత్త ఆలోచనలు చేయాలి. అలాంటి కొత్త ఆలోచనలకి ఈరోజు కేంద్ర బిందువుగా కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నది. ప్రపంచంలోనే కమ్యూనిస్టు ఉద్యమం ఒకప్పుడు అమెరికా వాళ్ళు కమ్యూనిజాన్ని పాతాళాన్ని తొక్కేమన్నారు. ఈరోజు అదే అమెరికా కమ్యూనిజం మాకు ప్రథమ శత్రువు అని చెబుతున్నది. అంటే పాతాళంలో తొక్కబడిన మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ ఎట్లా పుట్టుకొచ్చింది, ఎట్లా శత్రువు అయింది అమెరికా లాంటి బలమైన దేశాలకి అంటే కమ్యూనిజం వాళ్ళని నిద్రపోనివ్వట్లేదు, వాళ్ళని భూతంలాగా ఆవహిస్తూ పీడిస్తూనే ఉంది. అందువలన తిరిగి కమ్యూనిజం పునరుజ్జీవం చెంది దేశ ప్రజలకి, మన రాష్ట్ర ప్రజలకు కూడా ఒక మార్గం, ఒక ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృతిని, నూతన తరానికి అవసరమైన కొత్త రాజకీయ సంస్కృతిని మేము ఖచ్చితంగా ప్రజల ముందుకు తీసుకురాగలం అని చెప్పిన విశ్వాసంతోనే ఈరోజు ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నాం. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ పథకాలను సద్వినియోగించుకోవాలని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం 1వ డివిజన్ పరిధి తోట సుబ్బారావు నగర్లో గల పాలిక రెసిడెన్సీలో కూటమి నాయకురాలు దుర్గాడ కుమారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి దుర్గాడ కుమారి అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ ముఖ్య అతిథిగాను, మాజీ ఎమ్మెల్సీ పిల్లి అనంతలక్ష్మి విశిష్ట అతిథిగాను, సివిల్ సప్లై స్టేట్ డైరెక్టర్ కడలి ఈశ్వరి, కార్పొరేషన్ టీపీఆర్ఓ శైలజ, మెప్మా ఆఫీసర్ మంగాదేవి, డ్వాక్రా సంఘాల సీఓ నగ్మాలు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగించుకుని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. కార్యక్రమంలో భాగంగా అతిథులు ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, స్టేట్ డైరెక్టర్ కడలి ఈశ్వరి, మహిళా నాయకురాలు కాదా సరోజిని, ప్రశాంతి, పలెవెల గాయత్రి, కందాళ్ల గంగా భవాని, సీఓ నగ్మాలను సాలువాలు కప్పి పుష్పగుచ్చం అందించి జ్ఞాపికలను బహుకరించి ఘనంగా సత్కరించారు. అదేవిధంగా యానిమేటర్లు సీఓ నగ్మాకు సీమంతం చేసి స్వీట్స్, చీరలు, పసుపు, కుంకుమ, గాజులు, ఫ్రూట్స్ ఇచ్చి సత్కరించారు. కార్యక్రమం ఏర్పాటు చేసిన దుగ్గాడు కుమారిని సభ్యులు అంతా కలిసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముంజులూరి అనంతలక్ష్మి, వంకా వరలక్ష్మి, కుసుమకుమారి, పెద్ద సంఖ్యలో మహిళలు, డ్వాక్రా సంఘాల యానిమేటర్లు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని నిర్వహించి యాంకర్ కాకినాడ పిల్ల శ్రీదేవిని నిర్వాహకులు సత్కరించారు. అలాగే బయటికి పర్మిషన్ పని చేయడానికి వెళ్ళడానికి అవ్వండి, ఓట్ల కోసం ఎంతో మంది మహిళలు పోరాటాలు చేసి ప్రాణాలు కూడా కోల్పోయారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేశారంటే మహిళలకంటూ ఒక రోజు ఉండాలి, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మనం మాట్లాడుకోవాలి, వాళ్ళకి పైకి తీసుకురావడానికి మనం అందరూ ఒక డిస్కషన్స్, ఒక మీటింగ్ అంటూ పెట్టుకోవాలని చెప్పేసి ఈ మహిళా దినోత్సవం అన్నది తీసుకురావడం జరిగింది. మరి మన పవిత్రమైన రోజు మనం సెలబ్రేషన్స్తో పాటు మనకి పైకి ఎదగడానికి ఏంటంటే అవసరం, లేదంటే చదువు అవసరమా, లేదంటే వ్యాపారం ఇచ్చే సలహాలు అవసరమా, లేదంటే ఏదైనా ఫ్యామిలీ ఇష్యూస్ ఉండి మనం ఇబ్బందులు పడుతున్నాము అంటే మనం అందరూ చోట కూర్చొని ఆ సమస్యకి పరిష్కారం తీసుకురావడం కోసం ఈ మహిళా దినోత్సవం పెట్టడం జరిగింది. దయచేసి ఏంటంటే అందరూ కూడా ఈరోజు మంచి మంచి కార్యక్రమాలు చేయాలి, మనకు ఉపయోగపడాలి, మన వల్ల ఈ సొసైటీకి మంచి పేరు రావాలి. అందుకే అంటారు ఎంపవర్ ఎ ఉమెన్, ఎంపవర్ ద సొసైటీ అంటారు. అంటే ఒక్క మహిళ ముందుకు వస్తే, ఒక్క మహిళ ముందుకు అడుగు వేసి సమాజం కోసం వస్తే ఆ సమాజం మొత్తమే కాదు, అలాగే దేశం మొత్తం కూడా బాగుపడుతుంది. సో అంత బాధ్యతలు మనందరి మీద ఉన్నాయి. సో ఇంతటి గ్రేట్ విమెన్గా పుట్టినందుకు మనందరూ కూడా ఒకసారి తప్పట్లు కొట్టి అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. గ్రహాలు పెట్టడం వల్ల మేము అక్కడికి వెళ్ళడం లేట్ అయ్యింది, దానికి మీకు సారీ చెప్తున్నాం మహిళలందరికీ కూడా. ఎందుకంటే అన్న టయానికి మేము ఎప్పుడు కూడా వచ్చి ఉంటాము, ఆ గురువులు రాలేకపోయాం. నేనంతా కూడా అర్థం చేసుకుని మహిళలు ఇంకా ఎదగాలి, ఇంకా పైకి ఎదిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీకు గ్యాస్ విషయంలో కానీ, ఏదైనా లోన్ విషయంలో కానీ, హౌసింగ్ లోన్ విషయంలో కానీ, పెన్షన్లో కానీ ఏం కావాల్సిన కాకినాడ రూరల్లో ఎక్కడున్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే టౌన్కి వచ్చినప్పటికీ పన్నబాబు గారు కూడా చేస్తారు, ఎందుకంటే అందరూ చేసి ఉన్నారు కాబట్టి మళ్ళీ చేస్తారు. ఏ ఎలక్షన్స్లో మీరు అందరూ ఒక మాట మీద ఉండి నెగ్గించవలసిందిగా మన బాధ్యత కాబట్టి మీరందరూ కూడా చేయడానికి సిద్ధంగా ఉండండి. మేము కూడా ఏ విషయం అయినా సరే మా దృష్టి తీసుకొస్తే తప్పనిసరిగా మేము చేస్తాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ
నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ నాకు ఈవేళ ఒక మహిళగా, ఒక ఎమ్మెల్యేగా కాకుండా మీతో సమానంగా ఒక మహిళగా నాకు సన్మానం చేసినందుకు చాలా తృప్తిగా ఉంది మాకు. ఎందుకంటే మేము ఎమ్మెల్యే చేసి ఎప్పుడూ అయిపోయాం, అయినా మీరందరూ నన్ను గుర్తించుకుని నా దగ్గరికి వచ్చి పిలవడానికి చాలా తృప్తిగా ఉంది. చాలా లేకపోతే ఏదైనా ఐఏఎస్ ఐపీఎస్ ఏదైనా చేయాలన్నా వాళ్ళ గోల్కి రీచ్ అవ్వాలంటే పిల్లల్ని చదువులో ముందుకు పెట్టి చదివించుకోండి. పిల్లలందరినీ కూడా ఎవ్వరు ఆడపిల్లే కదా చదివేందుకు అన్న రోజులు పోయి ఇప్పుడు ప్రతి వాళ్ళకి చదువు ఉండాలి. పిల్లల్ని బాగా చదివించండి. అంటే తల్లిగా మనం ఉన్నాం, తల్లిగా ఉన్నాము, కూతురుగా ఉన్నాం, కోడలుగా ఉన్నాం, ఒక సోదరిగా ఉన్నాం. ఏదైనా మహిళకే సాధ్యం. ఇల్లు చక్క పెట్టుకొని, అత్తమామను చక్క పెట్టుకొని, భర్తను చూసి పిల్లలను చూసుకొని మనం బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేసే మహిళలు కూడా చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా మీ అందరికీ అమ్మా ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారో తెలియదు, కానీ అంతటి ఓపిక ఇచ్చిన భూదేవి కూడా మనకి మహిళే కాబట్టి మనం అంత భూదేవి అంత ఓపికతో ఉంటాం కాబట్టి రాజకీయాల్లో కూడా ఎవరేమైనా పట్టించుకోకుండా ముందుకెళ్తూ ఉంటాం. ఎందుకంటే మనకు ఓపిక ఎక్కువ. ఎవరైనా ఏదైనా అన్నా సరే సరే వాళ్ళే అర్థం చేసుకుంటారులేని. అందు గురించి మీ మహిళలందరూ కూడా ఒకరికొకరు తోబట్టులా మసులుకుంటూ ముందుకెళ్ళాలని మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కుమారి అక్క 10 రోజుల నుంచి కుమారి మీరు రావాలమ్మా అని చెప్పడం జరిగింది. నిజంగా ఇంతటి కార్యక్రమాన్ని ఇలా చేసినందుకు కుమారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. పిల్లలకు ముఖ్యంగా నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారు ఎవరికైతే కుట్టు శిక్షణ కావాలి అన్నది ఎవరికైతే కావాలి అనుకుంటారో వాళ్ళందరూ దగ్గరలో ఉన్న సచివాలయాలకు వెళ్ళి దానికి సంబంధించిన బెనిఫిషరీస్ ని అప్లై చేయించండి. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు 90 days ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళందరికీ కుట్టు మిషన్లు ఇచ్చే ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో దాన్ని మీరందరూ మీకు కాకపోయినా మీ పక్కనున్న మహిళలకి కావాలి. అదే చెప్పాను నేను, యాక్సిలరేట్ యాక్షన్, త్వరితగతిన ముందుకు వెళ్ళడం. మనకు అక్కర్లేదు, మనకు మిషన్, మనకి టైలరింగ్ వచ్చు, మన దగ్గర మిషన్ ఉంది, సరేలే వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు కాదు. పక్కనున్న వాళ్ళు కూడా ముందుకు తీసుకువెళ్ళటమే మనం ఈ సంవత్సరం నినాదంతో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఏదైనా అవకాశాలు ఉండేటప్పుడు మీరు అందిపుచ్చుకోవడం, పక్క వాళ్ళకి అందిపుచ్చడంతో పాటు ముందుకు తీసుకువెళ్ళాలన్న ఆసక్తితో మీరు అందరూ పనిచేయాలి అని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ చేసుకుంటున్నాం కదా. మగవాళ్ళ కూర్చోవట్లేదు అంటే వాళ్ళకన్నా మనం రెట్టింపు పనిచేస్తున్నాం అంటే మనం చాలా గొప్ప అని అర్థం. ఎందులోనే తీసుకోలేదు, మహిళలు తీసుకోరు కూడా. ఇంకా ఉండే కొద్ది మనమే చాలా హైలైట్. ఎందుకన్నా నేనేం చెప్పలేను. అందరూ సరదాగా ఆటపాటలు ఎంజాయ్ చేయాలని నేను ఆశిస్తున్నాను. ఎవరికి ఏదన్నా కావాలన్నా నా తరపు నుంచి నేను ఏమన్నా చేయగలిగితే డెఫినెట్గా నేను చేస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నమస్తే అండి. మగవాళ్ళు ఏమనుకోవద్దు. మీరందరూ కూడా మాకు, మీరు లేకుండా మా వెనకపోను మీరందరూ కూడా, మీరందరూ బ్యాక్ బోన్. కానీ మీరు ఎప్పుడు ఫ్రంట్ ఉండాలనుకుంటారు. ఇప్పుడు మేము వచ్చాం, అందుకని మీరు ఏం దిగులు పడద్దు. మేము ఎప్పుడు ప్రేమతో ఒక తల్లిలాగా, అక్కలాగా, అమ్మలాగా, ఒక ప్రియురాల్లాగా అన్నీ కూడా మేమే పోషిస్తాం. కాబట్టి మీరు మమ్మల్ని ఎక్సలెంట్ చేయాలి, అన్నీ కూడా ప్రేమతో చూసుకోవాలి. ఆ ప్రేమతో చూసుకున్న వాళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా, ఈ సెలబ్రేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో కొంత స్వేచ్ఛ ఉండి, ఆర్థికంగా మన సంపాదన ఉండి, వెనకాల మగవాళ్ళ యొక్క సపోర్ట్ ఉంది కాబట్టి మనం ఇక్కడికి వచ్చి ఇంత ప్రశాంతంగా 2-3 గంటలైనా కూర్చుని చేసుకుంటున్నాం. కానీ చాలామంది మహిళలు, మనం ఎంతమంది ఉన్నామో దానికి రెట్టింపు మంది మహిళలు, అసలు మహిళా దినోత్సవం కాదు కదా, ఆ పేరు పలకడానికి కూడా సమయం లేకుండా ఉన్న మహిళలు చాలామంది ఉన్నారు. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మళ్ళీ ఇక్కడ చాలామంది చెప్పారు ఏంటంటే, మీకు ఎవరికైనా ఏదైనా సహాయ సహకారాలు కావాలి అని అంటే నా దగ్గరికి రండి, నేను చేస్తాను అని అన్నారు. వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళ సహాయ సహకారాలు అందించుకుంటూ కూడా నెక్స్ట్ టైం కుమారి చేసే మహిళా దినోత్సవానికి మనతో పాటుగా వాళ్ళలో కొద్ది మందినైనా, అంటే వాళ్ళ ప్రయత్నపూర్వకంగా కనీసం ఒక 10 మందినైనా ఇందులో కొత్తగా యాడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నేటి మహిళలు అంతరిక్షంలో కూడా పయనిస్తూ తమ శక్తి సామర్థ్యాలు అపారమని నిరూపించుకుంటున్నారని ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని యంగ్ మైండ్స్ రేపటి కోసం సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యంగ్ మైండ్స్ వ్యవస్థాపక అధ్యక్షులు వాకాడ వెంకటరమణ అధ్యక్షతన సమావేశం జరిగింది. మరో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ గారి పద్మశ్రీ ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ మేయర్ పావని తిరుమల కుమార్, సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ అడ్మిన్ కె మునిప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫలపుష్ప ప్రదర్శన, ఇంటి వంటలు, టెర్రస్ గార్డెన్ పెంపక అంశాలను ప్రదర్శించారు. మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఇటీవల గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన పేరాబత్తుల రాజశేఖరంను ఘనంగా సత్కరించారు. పోటీల్లో గెలుపొందిన మహిళలకు ఆయన చేతుల మీదుగా మెమెంటోలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో ఆ సమాజం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ కాకినాడ కోఆర్డినేటర్ కాటకంశెట్టి బాబీ, టీవీఎస్ తిలక్ బాబు, జాతీయ అవార్డు గ్రహీత తోటకూర సాయిరామ్ కృష్ణ, నరాల కృష్ణ కుమార్, జయరాజు తదితరులు పాల్గొన్నారు. మహిళలందరూ కూడా ఎంతో అద్భుతంగా మరి ఇక్కడ ప్రదర్శించటం, మరి మంచి పౌష్టికాహారం ఇవ్వటం, మరి స్త్రీలు వంటింటి నుంచి ఈరోజు చంద్రమండలానికి వెళ్ళే దిశగా కూడా మనం ఎదిగామంటే స్త్రీల యొక్క గొప్పతనం, వారి సామర్థ్యం. ముఖ్యంగా స్త్రీలు ఎప్పుడు కూడా దేంట్లోనే తీసుకోరండి. ఎందుకంటే మన చరిత్ర చూసుకున్నాం, రాజ్యాలను పరిపాలించే రాజులుగా రాణి రుద్రమదేవి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ప్రజెంట్ ప్రధానమంత్రిగా ఉన్నారు, రాష్ట్రపతిగా ఇప్పుడు ముర్ము గారు, అలాగే ముఖ్యమంత్రులుగా ఎంతో మంది పనిచేసే సమర్థవంతమైన ముఖ్యమంత్రులుగా, ప్రపంచ కంపెనీలకు సీఈఓలుగా చేస్తున్నారు చాలా మంది మహిళలు. అంటే మనం అవకాశాలు ఇస్తే దేంట్లోని తక్కువ కాదు అనే ఆడది అబలే కాదు మరి అనే నిరూపించుకున్న సభలని నిరూపించుకున్న మరి అవకాశాలు ఇవ్వాలి. మనందరం కూడా ఇలాగా మహిళా దినోత్సవ సందర్భంగా 4 మాటలు చెప్పడమే కాదు, అవకాశాలు కూడా ఇవ్వాలి. మనం ఇస్తే దేంట్లోని కూడా అలా ఎక్కడ కూడా తగ్గరు అన్నది చాలా మనం నిరూపించుకోవడం జరిగింది. ముఖ్యంగా మరి నేను ఎమ్మెల్సీగా ఈ రోజు నెగ్గిన ఇంత ఘన విజయం సాధించి మరి మొట్టమొదటిసారిగా కాకినాడలో ఉదయం మరి మహిళా దినోత్సవంలోనే పాల్గొనడం, మళ్ళీ ఈ రోజు రెండో ప్రోగ్రాం కూడా మీతోనే పాల్పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ మహిళ అంటే షీజ్ మల్టీ టాస్కర్. అంటే అవసరం కోసం, అంటే అవసరం బట్టి తన ఏ రూపమైనా దాల్చగలదు. అంటే అవసరానికి తల్లి రూపంలో మనకు వండి పెట్టి షీ బికమ్స్ ఎ కుక్, అలాగే చదివించేటప్పుడు షీ బికమ్స్ ఎ టీచర్, అలాగే వైద్య అవసరం వచ్చినప్పుడు షీ బికమ్స్ ఎ డాక్టర్, అలాగే ఇంటి పనులు అనుకోండి, సపోజ్ ట్యాపే పాడైపోయింది అనుకోండి, షీ బికమ్స్ ఎ ప్లంబర్. అంటే ఇలాగేంటంటే ఏది అవసరం వచ్చినా కూడా తను అలా టర్న్ అయిపోయి ప్రతి కుటుంబాన్ని కూడా చక్కబెట్టుకుంటుంది మహిళ. అలాగే పెద్దలను కూడా చూసుకునేది మహిళ, పిల్లల్ని కూడా చూసుకునేది మహిళ. ఎనీథింగ్ షీ కెన్ డూ. అంటే మహిళ చేయలేదంటూ ఏమీ లేదు. మరి ఇంతటి పవర్ఫుల్ మహిళని మనకు భారతదేశానికి పేరుకి అటాచ్ చేసి, అంటే భారత మాత అన్నారు అంటేనే మన దేశానికి దక్కిన గౌరవం అది. సో ఇది తలంచుకుంటూ అందరూ కూడా ఒకసారి మహిళలందరూ కూడా తప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాను. అంటే ఇది ప్రెస్టీజియస్ గా తీసుకోవాలి. మన అంటే విలువ ఇచ్చారా లేదా అండి, మనకి విలువ ఎప్పుడు ఉన్నది, ఈ రోజు ఉన్నది, రేపు కూడా ఉంటది. కానీ ఆ విలువ వెనకతల మహిళలే కాదండి, పురుషుల ప్రోత్సాహం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళే మనల్ని ముందు నిలబెట్టి నడిపించారు మనల్ని. ఎందుకంటే వాళ్ళ ప్రోత్సాహం లేదే లేదు. ఎందుకంటే ఇంట్లో పనిచేసుకో ఉండిపో అలాగా అని చెప్పేసి అంటారు. కాదు, ఈ రోజు విమెన్ బయటకు వచ్చి మీరు జాబ్స్కి వెళ్ళండి, మేబీ జాబ్స్, బిజినెస్, పాలిటిక్స్ అవనండి, ఏదైనా కూడా వెనక వెన్నంటూ ఉంటే నేను మిమ్మల్ని నడిపిస్తాను సపోర్ట్ గా అని చెప్పి. అందరూ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే విమెన్ బలహీనలు అని కాదండి, విమెన్ అండ్ ప్రెషర్స్. అందుకే వాళ్ళకి సెక్యూరిటీ తింటుంటే అమ్మ చేతి వండుతున్నట్టుగా ఉంది. మరి ఇలాంటివి కూడా ఈ టెర్రస్ మీద పనిచేసే వాళ్ళు కూడా చిన్న మెసేజ్ నేను అందిస్తున్నానమ్మా. కొంచెం లార్జ్ స్కేల్లో టెర్రస్ మీద కాకుండా కొంచెం లార్జ్ స్కేల్లో మీరు చేయడానికి ఏ రకమైనటువంటి ఆటంకాలు ఉన్నా మా వరకు తీసుకొస్తే కనుక మేము ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి మీకు కావాల్సిన ఉపయోగకరమైనటువంటి పనులు చేసి దాన్ని టెర్రస్ వైపే దాన్ని ఉంచకుండా ప్రతి ఒక్కరికి అందే విధంగా. ఇప్పుడు ఆర్గానిక్ లేకపోతే జీవితం ఏమవుతుందో అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాయిస్తో, బీపీలతోటి, షుగర్లతోటి అందరం కూడా ఇంక్లూడ్ అందరూ, నేను కూడా బీపీ షుగర్ కూడా వచ్చింది. అందరికీ కూడా ఆర్గానిక్ అంటే మనకు తినే ఫుడ్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఆర్గానిక్ సరిగ్గా లేకపోవడం వల్ల మనం చాలా మంది మరి ఆరోగ్యంగా ఉండట్లేదు. కానీ మహిళా మనులు ఒక్కరే మానవాన్ని మార్చగలరని ఏకైక ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఉంది. ఒక మగవాడి వెనకాల ఒక మహిళ ఖచ్చితంగా ఉంటారు. అందువల్ల ప్రతి మహిళ ప్రత్యేకత ఉంది మనకి.
అందువల్ల మీరు ఇప్పుడు చేస్తున్న ఈ ఆర్గానిక్ని ఇంకొంచెం లార్జ్ స్కేల్లో చేసి మరి అందరికీ కూడా అందించే విధంగా మీరు పాలు పంచుకోవాలని చెప్పి ఒక్కసారి మీకు అందరికీ తెలియజేస్తూ, దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు హోమియో వైద్యం చక్కటి పరిష్కారమని ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ జీబీ సాగర్, డాక్టర్ సత్యానివేష్ పేర్కొన్నారు. కాకినాడ మిలిటరీ రోడ్ జంక్షన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన వైష్ణవి హోమియో హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి డాక్టర్ అడవాల శ్రావణి అధ్యక్షత వహించగా ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ జీబీ సాగర్ ముఖ్య అతిథిగాను, డాక్టర్ సత్యానివేష్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. తొలుత వైష్ణవి హోమియో హాస్పిటల్ను అతిథులు జీబీ సాగర్ ప్రారంభించి కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం డాక్టర్ సాగర్ మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు హోమియో వైద్యం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. డాక్టర్ శ్రావణి మాట్లాడుతూ ప్రజలు వైష్ణవి హోమియో హాస్పిటల్ సేవలను సద్వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నగర ప్రముఖులకు హాస్పిటల్ అధినేత అడవాల శ్రీను కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న నగర ప్రముఖులు, స్థానిక పెద్దలు పాల్గొని డాక్టర్ అడవాల శ్రావణికి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఇవాళ నేను వైష్ణవి హోమియో హాస్పిటల్ పెట్టడం జరిగింది. సో ఈ స్టేజ్ వరకు ఇంతవరకు రావడానికి మెయిన్ రీజన్ ఫస్ట్ మా గురువు గారు జీబీ సాగర్ గారు, అలాగే నాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చిన మా తల్లిదండ్రులు శ్రీనివాసరావు గారు, విజయలత గారు, అండ్ మా సిస్టర్ కూడా నాకు ఎంతో సపోర్ట్గా నిలిచారు. అండ్ మా అమ్మాయి వైష్ణవి ఆద్యశ్రీ కూడా. అండ్ హోమియోపతి ఈ రోజుల్లో చాలా అభివృద్ధి చెందుతుంది. అండ్ సింగిల్ డోస్ మెడికేషన్ ఇవ్వడం అన్నది చాలా ముఖ్యం ఈ హోమియోపతిక్ ప్రాక్టీస్లో. అంటే సింగిల్ డోస్తో తగ్గించడం అన్నది చాలా ఇంపార్టెంట్. కాన్స్టిట్యూషనల్గా వెళ్ళడం కూడా చాలా నెససరీ ఈ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో. అండ్ హోమియోపతి అనేది ఒక మనిషికని కాదు, వాళ్ళు హెడ్ నుంచి టో వరకు ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నామన్నది మనం టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకుని దాని ద్వారా మెడికేషన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైనా ఏ సమస్యతో అన్న హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో ఉంటే కనుక ఖచ్చితంగా మా హోమియోపతి హాస్పిటల్కి వచ్చి నన్ను ఎంకరేజ్ చేసి అలానే మీ డిసీజెస్ కూడా త్వరగా తగ్గించుకుని మంచి హెల్తీగా తయారై వెళ్తారని చాలా ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాబ్జీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన లయన్స్ మల్టీ సర్వీస్ సెంటర్ సేవలను ప్రజలు సద్వినియోగించుకోవాలని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్, పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఏపీఐఐసి కాలనీలో బాబ్జీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన లయన్స్ మల్టీ సర్వీస్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి బాబ్జీ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్, ట్రస్టీ చైర్మన్ విఎస్ఆర్ మూర్తి, నాగిరి దంపతులు అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్ ముఖ్య అతిథిగాను, పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. మల్టీ సర్వీస్ సెంటర్ను గవర్నర్ ఈశ్వర్ కుమార్ ఉచిత మందుల పంపిణీ కార్యక్రమాన్ని డాక్టర్ బాలకృష్ణ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అభినవ ఆశ్రయ లయన్స్ మల్టీ సర్వీస్ సెంటర్ ప్రారంభోత్సవం పురస్కరించుకొని మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరంలో పాల్గొన్న రోగులకు హాస్పిటల్ వైద్యులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అదేవిధంగా తులసి డెంటల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ భారత్ ప్రకాష్ దంపతులు దంత పరీక్షలు నిర్వహించారు. లయన్స్ గవర్నర్ ఈశ్వర్ కుమార్, పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాలకృష్ణలు మాట్లాడుతూ తాతగారు సింగర్ బాబ్జీ పేరిట ట్రస్ట్ను ఏర్పాటు చేసి మల్టీ సర్వీస్ సెంటర్ను ఏర్పాటు చేసిన విఎస్ఆర్ మూర్తి, నాగిని దంపతులు అభినందనీయులు అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు ఈశ్వర్ కుమార్, డాక్టర్ బాలకృష్ణలను నిర్వాహకులు సాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ గర్కపత్తి నమశివాయ, నాగేశ్వరి, నామగణి నాయుడు, నాగమణి నాయుడు, శ్రీనివాస్, వడ్డాది సాయి ప్రదీప్, గణేష్ ప్రసాద్ పాల్గొన్నారు. తదితరులందరూ కూడా సేవలు అందిస్తున్నారు. మరి మెడికల్ క్యాంప్లో పేషెంట్స్కి అవసరమైన మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మరి ఫ్రీగా ఇవ్వబోతున్నారు. మరి వడ్డాది మూర్తి గారు, అలాగే ఈ క్లబ్లో గల నాగిని గారు, అందరి పేర్లు చెప్పాను కానీ ఇక్కడ ఈ మల్టీ సర్వీస్ సెంటర్ ట్రస్టీలు అయినటువంటి ఐరెడ్డి సత్యనారాయణ గారు, ఆ తదితరులు అందరూ కూడా కలిసి ఈ లయన్స్ మల్టీ సర్వీస్ సెంటర్లో కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున ఆల్మోస్ట్ ప్రతి వారం కూడా ఏదో ఒకటి ఉండాలని చెప్పి నిర్ణయించుకొని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజున 200 నుంచి 300 మంది పైగా ఇక్కడ పేషెంట్స్ యొక్క వైద్య సేవలు వినియోగించుకుంటారని ఒక అంచనా. మరి ఏపీఐసి కాలనీ, రమణయ్యపేట చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకొని, ఎందుకంటే ఎక్కడ ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కనీసం వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఇక్కడ చాలా మినిమం వెయిటింగ్ పీరియడ్తో మరి ఎండి, జనరల్ మెడిసిన్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ కూడా వచ్చారు. అలాగే మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇస్తున్నారు. ఇది ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ అనేది చాలా కాస్ట్లీ అయిపోయిందని తెలుసు. అటువంటిది మీ యొక్క డోర్ స్టెప్స్ దగ్గరికి తీసుకొచ్చిన లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్ వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ సద్వినియోగపరిచిన కోరుతూ అందుబాటులో వారి సేవలు విస్తరించడానికి గాను ఈరోజు ఇక్కడ మెడికవర్, మన తులసి డెంటల్ హాస్పిటల్,
వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని కొప్పర్తి రామ్మోహన్ గుప్తా గారి అబ్బాయి సాయి కృష్ణ గారు దీనికి అండగా నిలబడ్డారు. వారి ఆర్థిక సహాయంతో స్టార్స్ వారు, మెడికవర్ వారు, తులసి డెంటల్ హాస్పిటల్ వారు కలిసి చేస్తున్న ఈ ఉచిత వైద్య శిబిరం పరీక్షలు చేయించుకోవడమే కాదు, వారికి అవసరమైన మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు వీరు ఏదైతే స్టార్ క్లబ్ వారు, మన మూర్తి గారు, నాగిని గారు ఏదైతే ఆశయంతో ఈ కమ్యూనిటీ హాల్ని పెట్టడం జరిగిందో, దీని ద్వారా కళలకు కానీ అవసరం ఉన్న పేదలకు కానీ సహాయపడాలనే ఉద్దేశంతో ఈ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సార్థకత చేకూరే విధంగా ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ జరగడం, నిజంగా దీన్ని ప్రారంభించడం నిజంగా నాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇలాంటి సేవలు మరిన్ని భారతీయ గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో వారి సభ్యులు, ట్రస్ట్ సభ్యులు, స్టార్స్ సభ్యులందరూ కలిసి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, దిగ్విజయంగా చాలా మందికి సహాయపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామం చేస్తుంటే ఈ వ్యాధి అదుపులో ఉంటుందని ప్రముఖ మధుమేహ వ్యాధి నివారణ వైద్యులు డాక్టర్ భీమాల దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. బోట్ క్లబ్ ఉద్యానవనంలో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నేటి ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వంశపారంపర్యం, అధిక బరువు, కొలెస్ట్రాల్, మానసిక ఒత్తిడి, శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల మధుమేహం వస్తుందని అన్నారు. అతిగా మూత్ర విసర్జన, గొంతు పొడారిపోవడం, నీరసం, అరికాళ్ల మంటలు, తిమ్మిర్లు వ్యాధి లక్షణాలని అన్నారు. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే కంటినరాలు దెబ్బతినడం, గుండె సమస్యలు, కాళ్లలో పుండ్లు, కిడ్నీలు పాడడం వంటి సమస్యలు ఏర్పడతాయని అన్నారు. ఈ వ్యాధి అదుపునకు గాను రోజుకు అరగంట సేపు వ్యాయామం చేయాలని, ఉప్పును పరిమితంగా తీసుకోవాలని, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. అధిక బరువే సమస్త రోగాలకు కారణమైనందున ప్రతి ఒక్కరూ శారీరక వ్యాయామం చేయాలని డాక్టర్ దుర్గాప్రసాద్ తెలిపారు. అనంతరం వాకర్ సంఘ అధ్యక్షులు అడబల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ భీమల దుర్గాప్రసాద్ సలాది సూర్యకిరణాలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దాసరి శ్రీధర్, న్యాయవాది యనమల రామం, పివి రాఘవరావు, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, ప్రసాద్ నాయుడు, చింతపల్లి సుబ్బారావు, డి సుబ్రహ్మణ్యం, ఎం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మెడికవర్ ఆసుపత్రి సిబ్బంది ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించారు. ఫార్మసిస్ట్ శ్రీవాణి, పిఎంపి వైద్యులు కుమార్ యాదవ్ బీపీ పరీక్షలు నిర్వహించారు. ఇవన్నీ కూడా మనం ఎంతవరకు మనం పని చేస్తున్నాం, అసలు దేనికోసం మనం కష్టపడుతున్నాం, విపరీతంగా కష్టపడుతున్నాం, మనం దేనికోసం, సరైన ఆరోగ్యం లేకుండా వచ్చి ఏ ఫలితమైనా, ఏ బహుమతి అయినా మనకు అనవసరం. ఎందుకంటే లాంగ్ రన్లో మనం ఏదైతే సంపాదించుకున్నామో అది పేరు ప్రఖ్యాతలు కానీ లేకపోతే డబ్బు కానీ ఏదైనా కూడా మనం ఒక వ్యాధి బారిన పడిన తర్వాత అది సంతోషాన్ని ఇవ్వలేదు, అది మొత్తం కూడా పీల్చేస్తుంది అది లాంగ్ రన్లో. కనుక ఫస్ట్ ఎప్పుడు కూడా నాకు చిన్నప్పుడు మా స్కూల్లో గాంధీ గారు చెప్తున్నప్పుడు హెల్త్ ఈజ్ అ పోస్ట్ ప్రయారిటీ అని చెప్పినప్పుడు అప్పట్లో మనకు తెలియదు, మన చేతుల్లో హెల్త్ ఉన్నప్పుడు హెల్త్ లేదో ఎప్పుడూ తెలియదు. ఎప్పుడైతే హెల్త్ పోయిందో అంటే ఒక కాల్లో చిన్న నొప్పి మొదలైందనుకోండి, మనం రోజంతా నొప్పి గురించి ఆలోచిస్తాం. మెడ దగ్గర ఒక చిన్న నొప్పి వస్తుంది అనుకోండి, రోజంతా నొప్పి గురించి ఆలోచిస్తాం. అందుకనే హెల్త్ అనేది ది అట్మోస్ట్ ప్రయారిటీ. కనుక షుగర్ అనేది ఎప్పుడైనా మనకు తగిలినప్పుడు అంటే వచ్చినప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు తొందరపడి మెడిసిన్ మొదలు పెట్టకండి. దానికి డయాబెటీస్ ఉన్న కారణం తెలుసుకోండి. లాంగ్ రన్లో మనకి జీవిత ఆయుష్ పెంచేది ఏదైతే ఉందో ఆ మెడిసిన్ వాడండి. అది ఈ సభాముఖంగా నేను చెప్పాలి. తల్లిపై ప్రేమతో దేశవ్యాప్తంగా ఉన్న పుణ్యక్షేత్రాలను తల్లితో కలిసి దర్శించుకుంటూ సుమారు 92,500 కిలోమీటర్ల యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన కర్ణాటక రాష్ట్రం మైసూరుకు చెందిన కృష్ణకుమార్ కాకినాడ నగరంలో 2 రోజులు పర్యటించారు. తండ్రి అనారోగ్యరీత్యా మరణించడం, పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలన్న కోరికను తల్లి వ్యక్తం చేయడం వెరసి గత 6 సంవత్సరాలుగా అభినవ శ్రవణుడిగా దేశవ్యాప్తంగా ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడమే కాక భూటాన్, మయన్మార్, నేపాల్ వంటి దేశాల్లో కూడా పర్యటించి అక్కడ ప్రముఖ దేవాలయాలను దర్శించుకున్నారు.
అమ్మే ప్రత్యక్ష దైవమని, ఆమెతో కలిసి సుమారు 92,000 కిలోమీటర్లు తీర్థయాత్రలు చేయడం గొప్ప విషయం కాక 25 సంవత్సరాల క్రితం తండ్రి కొనిచ్చిన చేతక్ స్కూటర్ పైనే ఈ యాత్రలు చేయడం మరొక విశేషం. స్కూటర్నే తండ్రిగా భావించి తల్లితో కలిసి యాత్రలు చేయడంతో వారిద్దరిని తీర్థక్షేత్రాల్లో పర్యటించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని చెప్పారు. స్థానిక రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని దర్శించుకొని అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. తల్లి రత్తమ్మతో కలిసి ఇప్పటి వరకు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలను, ఆధ్యాత్మిక స్థలాలను దర్శించుకోవడమే కాక పంచారామాలను దర్శించుకున్నానని ఆయన చెప్పారు. ఆదివారం కాకినాడ నుండి పూరి క్షేత్రానికి వెళ్తున్న సందర్భంగా కృష్ణకుమార్ని రాఘవేంద్ర బృందావన సేవా సమితి కమిటీ సభ్యులు, ఆలయ ప్రధాన అర్చకులు రవీంద్ర భట్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కృష్ణకుమార్ మాట్లాడుతూ తాను ఒక ప్రముఖ కంపెనీలో అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉండేవాడిని. అయితే తండ్రి మరణాంతరం తల్లి వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని గౌరవిస్తూ పదవికి స్వచ్ఛంద రాజీనామా చేసి తండ్రి అందజేసిన స్కూటర్ పైనే మాతృసేవ సంకల్పయాత్ర పేరిట ఆధ్యాత్మిక పర్యటనను 2018 జనవరి 16న మైసూరులో ప్రారంభించానని, కలకత్తా వరకు ఈ పర్యటన పూర్తి చేయదలిచానని ఆయన చెప్పారు. తల్లితో కలిసి ఈ ఆధ్యాత్మిక యాత్ర చేయడం కొత్త అనుభూతిని ఇచ్చిందని, అమ్మకు మించిన దైవం లేదన్నది వేద వచనమని తన నిజ జీవితంలో నిజం చేస్తూ అమ్మ కోరికను గౌరవిస్తూ తండ్రి ఇచ్చిన స్కూటర్ పైనే అన్ని ఆలయాలను చూపిస్తున్నానని అన్నారు. కృష్ణకుమార్ని శ్రీ రాఘవేంద్ర బృందావన సేవా సమితి సభ్యులైన పద్మశ్రీ వెంకటేష్ కె, రాఘవేంద్ర రాజేశ్వరి, కుసుమ, యశోద, భగీరథ శర్మ తదితరులు సత్కరించిన వారిలో ఉన్నారు. జనవరి 16, 2018 మైసూర్ నుంచి స్టార్ట్ చేసి ఇంతవరకు సమగ్ర దేశం, నేపాల్, భూటాన్, మయన్మార్ ఈ దేశాలున్న అన్ని పుణ్యక్షేత్రాలు మా తల్లి గారికి దర్శనం చేయిస్తూ ఉన్నాను. ఇంతవరకు 92,591 కిలోమీటర్ మేము ఇంతవరకు తిప్పి ఇప్పుడు పూరి వెళ్తున్నాను. సో అందువే ఇక్కడ కాకినాడ రాయమండలో మనకు ఆశ్రయం ఇచ్చారు. అన్ని స్నాన పాన అన్ని ఆశ్రయం ఇచ్చి ఇంతవరకు 92,591 కిలోమీటర్ మా తల్లి గారికి కూడా తో పాటు మా తండ్రి గారు ఇచ్చిన స్కూటర్ మీద 24 ఇయర్స్ బ్యాక్ మా తండ్రి గారు, మా నాన్నగారు ఇచ్చిన స్కూటర్ మీద మా తల్లి గారిని కూర్చోపెట్టుకొని అన్ని పుణ్యక్షేత్రములు, ఎందుకంటే ఆ స్కూటర్తో పాటు మేము యాత్ర చేస్తే మా తండ్రి గారు ఎప్పుడు మాతో పాటు ఉన్నట్టే ఫీలింగ్తో నా ఈ యాత్ర చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనకు సాధ్యమైన ఆయనకి ఆతిథ్యం మనం ఇచ్చాము. ముందు వెళ్ళినప్పుడు కూడా ఆయన అందరూ కూడా ఇలా సహాయం చేసి ఆయన యాత్ర మంచిగా జరగాలి. అలాగే కూడా అక్కడ చేసిన ఆ యాత్రలు కూడా తల్లికి కావలసిన అన్ని బాధ్యతలు ఆయన పూరిస్తున్నారు. ముందు కూడా ఇలాగ పూరించాలి. ఆయనకి కావలసిన అన్ని ఐశ్వర్య, ధన సంపత్తి, అలాగే స్వామివారి అనుగ్రహం వల్ల ఆ మాతృప్రసాదం ఆయనకి దొరకాలనేసి ఆ స్వామివారి తరఫున ప్రార్థన చేసుకున్నాం. కమిటీ తరఫున ప్రార్థన చేసుకున్నాం. స్వయం ఉపాధి, స్వీయ నిర్ణయాల వైపు మహిళలు ముందుకు సాగాలని, మహిళలు ఎప్పుడు పూజనీయులని అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్, రాష్ట్ర సెటిబలిజ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ షప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గాంధీనగర్ ఒంటిమామిడి సెంటర్లో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ మరియు హెల్త్ అవేర్ సంస్థ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు జరిగినవి. వేట వృత్తిలో కొనసాగుతూ 11 మంది పిల్లలను కానీ సుమారు 100 మంది మనుమలు, మునిమనవళ్లతో సాఫీగా జీవనం సాగిస్తున్నటువంటి జగన్నాథపురం వాసి అడదాడి మాలమ్మను, అలాగే నర్సింగ్ వృత్తిలో సేవలు అందిస్తున్నటువంటి సరళకుమారిని, స్వీపింగ్ వృత్తిలో సేవలు అందిస్తున్న భవానీ మరియు సర్పవరంకు చెందిన గృహిణి పద్మావతి, వీరిని ఉచిత రీతిని సత్కరించడం జరిగింది. మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకు సాగుతున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు డ్వాక్రాను ప్రవేశపెట్టి మహిళలు ఉద్యోగ వ్యాపార రంగాల్లో ముందుకు వెళ్లాలని మంచి నిర్ణయంతో డ్వాక్రాను తీసుకురావడం జరిగిందని ఈ సందర్భంగా మహిళా మండలి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో నాగమణి, దుర్గా, అనుష్క, భవానీ, శ్రావణి తదితరులు పాల్గొని జయప్రదం చేశారు. అన్ని రంగాల్లోనూ ఈరోజు మహిళలు చాలా ముందుకు దూసుకువెళ్తున్నారు. ఈవేళ క్షిపణులు వెళ్తున్నాయంటే క్షిపణుల్లో కూడా డైరెక్టర్లు ఈరోజు మహిళా డైరెక్టర్లు ఉన్నారు. ఆ విధంగా మహిళలు వెళ్తున్నారు. ఈరోజు నేను ఇక్కడ సత్కరించిన మహిళలు ఏంటంటే ఈమె 11 మంది పిల్లలను కన్నారు. ఈమె కుటుంబం పర్టికులర్గా 120 మంది ఉంటారు. మొత్తం మనవలు అందరూ, ముని మనవలు అందరూ కూడా. అంటే ఈవిడ ఎంత వేటకెళ్ళి జీవనోపాధి గడుపుకునే సాధారణ మహిళ. ఇంతమంది పిల్లలు కానీ ఈవిడ వయసు సుమారుగా 80 సంవత్సరాల పైన ఉంటుంది. ఈవిడికి మనందరూ వేటకెళ్ళే వాళ్ళందరికీ స్ఫూర్తిగా ఉండాలనే ఉద్దేశంతో ఈవిడికి ఈరోజు సన్మానం చేయడం జరిగింది. అలాగే ఈ పక్కన ఉన్న పాప మాకు ఇక్కడ సర్వెంట్గా వర్క్ చేస్తూ ఉంది. ఈ సర్వెంట్గానే కాదు, ఆ అమ్మాయి స్కావెంజర్గా తనకి తోచినంతలో వర్క్ చేసి కుటుంబ భారాన్ని పోషించుకునే సాధారణ మహిళ. అలాగే ఇంకొక అమ్మాయి నర్సు
ఈమె నర్సుగా గత 20 సంవత్సరాల నుంచి నర్సుగా చేస్తూ చాలా హాస్పిటల్లో వర్క్ చేసింది, ఇక్కడ కూడా వర్క్ చేసింది. అలాగే క్రైస్తవంలో ఆమె చాలా వరకు సేవ చేసి ఉంది. వాళ్ళ తండ్రి గారు మాస్టరు, ఆయనతో పాటు ఆమె కూడా సేవ చేసి ఉంది. అంచేత ఆమెకు, అలాగే ఒక సాధారణ గృహిణిగా ఉండి పిల్లలను చదివిస్తూ తను 10 మందిలోనూ మంచిగా ముందుకు వెళ్ళాలనే సదుద్దేశంతో ఈమె కృషి చేస్తూ ఉన్నారు. అంచేత ఆమెకు అలా ఈ నలుగురికి ఈరోజు సన్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆశయం ఎప్పుడు కూడా మహిళలకి ఎప్పుడు పెద్దపీట వేస్తారు. ఎందుకంటే డ్వాక్రా మహిళలు, డ్వాక్రాని వెలుగులోకి తెచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రతి చోట కూడా మహిళలందరికీ స్వయం ఉపాధిగా ఫుడ్ శిక్షణ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళందరికీ మిషన్లు పంపిణీ చేయడం జరుగుతుంది 3 నెలల ట్రైనింగ్ తర్వాత. అలాగే అగ్రవర్ణ పేద మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలంటే వారికి తగిన గుర్తింపు ఇవ్వవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ పద్మ తులసి పేర్కొన్నారు. కాకినాడ నరసన్న నగర్ లో గల పతంజలి యోగా సెంటర్ ప్రాంగణంలో లయన్స్ క్లబ్ రీజియన్ 2 ఆధ్వర్యంలో ఉమెన్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఉమెన్స్ డేని పురస్కరించుకొని నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా లయన్స్ రీజియన్ చైర్మన్ పద్మ తులసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పద్మ తులసి మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగాలక్ష్మి, రామలక్ష్మి, బిందు, పద్మజ, సూర్యకుమారి, సంధ్యన, రమ, రవికుమారి, పద్మావతి, లోవలక్ష్మి, పాప, అఖిల్ వర్మ, సత్యశ్రీ, దేవి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా పతంజలి యోగా సెంటర్లో డిస్ట్రిక్ట్ 316B లైన్స్ తరపున రీజన్ 2 రీజన్ చైర్పర్సన్ పద్మ తులసి అండి నా పేరు. నేను ఇక్కడ ఉమెన్స్ డే సందర్భంగా 2 డేస్గా గేమ్స్ కండక్ట్ చేసి ఈరోజు ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. మరియు చిన్న స్కిట్ వీళ్ళందరూ కూడా చక్కగా పెర్ఫామ్ చేశారు, చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఇవన్నీ కూడా లయన్స్ క్లబ్ తరఫున నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు సమతుల ఆహారాన్ని తీసుకుంటూ వ్యాయామం చేస్తూ మానసికంగా ఉత్సాహంగా ఉంటే ఆరోగ్యవంతంగా జీవించవచ్చునని వ్యవసాయ శాఖ రిటైర్డ్ డైరెక్టర్ పాలడుగు సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. బోట్ క్లబ్ ఉద్యానవనంలో వాకర్స్ సంఘానికి కుర్చీలు బహుకరించిన సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవన సరళి వ్యాయామ ప్రక్రియలు ఒకదానితో మరొకటి కలిసి ఉంటాయన్నారు. వ్యాయామ ప్రక్రియలు శరీరాన్ని, మనసును, మెదడును సమతుల్యం చేస్తాయన్నారు. వయసు తారతమ్యత లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని అన్నారు. ఉద్యానవనంలో వాకర్స్ ఆరోగ్య పరిరక్షణకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంఘానికి కుర్చీలు అందజేస్తున్నట్లు సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు అడబాల రత్నప్రసాద్, కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, ప్రసాద్ నాయుడు, వీర్రాజు, కె శ్రీరామరాజు, రామకృష్ణంరాజు, ఆర్ త్రిమూర్తులు, వై కృష్ణ, ఎన్ శ్రీ నగేష్, నాలం కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. రిటైర్ అయిన డైరెక్టర్ గారైన మన పాలడుగు సుబ్రహ్మణ్యం గారిని కలవడం జరిగింది. వారు వెంటనే స్పందించి మేము అడగగానే సుమారు 7,500 రూపాయలు గల కుర్చీలు మనకి వాకర్ సంఘం అందజేశారు. అదేవిధంగా మన టాయిలెట్స్ దుర్గంధం ఉండటంతో మన డాక్టర్ జవహర్ గారిని కలిసి ఆయన కూడా అడ్జస్ట్మెంట్ అడగడం జరిగింది. వారు కూడా వెంటనే స్పందించి మనకు అడ్జస్ట్మెంట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీరు కృష్ణ గారు, అడవల్లి కృష్ణ గారు, వీరు 4,000 రూపాయల విలువ గల కుర్చీలు కూడా అందజేయడం జరిగింది. ఇలా పేదలందరూ సహకరించడంతో ఈ యొక్క వాకర్ సంఘానికి వచ్చే అందరు కూడా పార్క్ సందర్శకులు, వాకర్ సందర్శకులు, ఆరోగ్య శిబిరాలకు వచ్చి అందరూ కూడా ఉపయోగకరంగా ఉండేందుకు కుర్చీలు తీసుకోవడం జరిగింది. వారందరికీ దాతలందరూ కూడా ప్రత్యేకంగా మా సంఘం తరఫున ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. అంటే అందరూ కూడా వీటిని మా వైద్య సేవలను ఉపయోగించుకోవాల్సి ఈ సందర్భం కోరుకుంటూ, మరి పేరెంట్స్ అసోసియేషన్ అండి, నేను దాని ప్రెసిడెంట్ని. ఒక 530 వరకు సభ్యులు ఉన్నారు. దాంట్లో కృష్ణావరి సభ్యులు, ప్రసాద్ నాయుడు, రాజు గారు, వీళ్ళందరూ సభ్యులు. అంచేత అసోసియేషన్ మాది పెద్ద, ఇంత అసోసియేషన్ కాకినాడలో లేదు. 500 దాటిన మెంబర్షిప్ ఉండే అసోసియేషన్ ఇప్పటివరకు కాకినాడలో ఉంది. అంచేత ఇది పెద్ద అసోసియేషన్. అసోసియేషన్ తరఫున ఇలాంటి సహకారం అందించుతామని మరి మా నాయుడు చెప్పుకుంటాడు బహుశా, లేకపోతే ఆయనకి తెలవదు. నాయుడు ఆయన తీసుకుని వచ్చారు. అయితే ఇద్దరు రాకుండా 7 మంది వచ్చారు. సరే, మాకేంటంటే మరి మనం కూడా రోజు ఇక్కడ నడుస్తున్నాం కదా, ఈ ఫెసిలిటీని ఉపయోగించుకుంటున్నాం కదా, అని చెప్పి మనం కూడా ఏదో ఒకటి చేస్తాం మన ధర్మం అని అయితే చెప్పాను. అసోసియేషన్ మాది మెంబర్షిప్ ఎక్కువే కానీ మరీ అంత ఫైనాన్షియల్గా పెద్ద మేము డబ్బులు తీసుకోము, అంత స్ట్రాంగ్ అంత సౌండ్ కాదు. అదే కాకుండా మా అసోసియేషను
కేవలం ఎన్ఆర్ఐ పేరెంట్స్ వాళ్ళ వెల్ఫేర్ గురించి పెట్టాను తప్పితే వేరే బయట కార్యక్రమాలు చేద్దామని ఇప్పటి వరకు అనుకోవాలి. భవిష్యత్తు అనుకుంటామేమో నాకు తెలియదు. అది జనరల్ బాడీ సభ్యుల అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. అసోసియేషన్ పరంగా ఏం చేయలేనండి. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళవాహిని భక్తిరస సంగీత సంస్థ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సత్కళవాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సత్కళవాహిని సభ్యులు పాల్గొని లలిత విష్ణు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం సంస్థ కార్యదర్శి కలగా శివరాణి, ఉద్గళ సుబ్బారావు, చిక్కాల సరోజిని మహిళా సాధికారతపై ప్రసంగాలు చేశారు. అనంతరం నవదుర్గ దర్శనం, సంగీత, నృత్య, దృశ్య రూపకం ప్రదర్శించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు సత్కారాలు చేసి జ్ఞాపికలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఆవిడ దాదాపుగా 70 సంవత్సరాలు పాడారు నాకు తెలిసిన వరకు. నాతో పాటు సమానంగా సుశీల్ గారు నా వయసు వచ్చేటప్పటికీ సుశీల్ గారు అప్పటికే సినిమాల్లో దిగిపోయారు. ఎప్పుడు మాయా బజారు 55, 56 అప్పటికే 50 నుంచి పాడేస్తున్నారు. అంటే వాళ్ళకి 70 సంవత్సరాలు పైనే. అంత ముందర 15, 16లో ఆల్ ఇండియా రేడియోలో పాడారు. అలాంటి సుశీల్ గారు ఇవాళ మనకి భారతీయ మహిళల్లో అంత పద్మశ్రీ స్థానాల్లో ఉండి మనకి మాట్లాడేందుకు వారికి ధన్యవాదాలు. అద్దె విజయలక్ష్మి గారు గానం చేస్తారు. ఎందరో మహిళలు కృషి ఉన్నది. ఈ రోజు కోట్ల విలువ చేసే ఈ సత్కళవాహిని భవనం, మరి ఇందులో కళాశాల, సంగీత కళాశాల, మంజరి కళాశాల, అలా ఆధ్యాత్మికమైన హనుమాన్ చాలీసాలు ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. అంటే ఇదంతా మహిళల యొక్క మరి గురువు యొక్క మన కృష్ణమాచార్య గారి ఆధ్వర్యంలో ఈ మహిళల్ని వెంటేసుకుని ఆయన ఎంతో పుణ్య కార్యక్రమాలు ఎన్నో చేశారు. మరి 12,000 హనుమాన్ చాలీసా యజ్ఞాలు కూడా మహిళలు వెంటేసుకుని ఆయన చేశారు. ఈరోజు ఈ సంస్థ ఇంత అభివృద్ధి చెందిందంటే ఆయన కృషి, వారి వెనకాల మహిళామణుల యొక్క కృషి వల్ల ఈ ఆధ్యాత్మికమైన ఈ సంగీత కళాశాల, ఈ సంస్థ మన రాష్ట్రంలోనే కాదు మన దేశం నలుమూలలో కూడా ఈ యజ్ఞాలు చేసి పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చిందంటే మరి అన్ని రంగాల్లోనూ మహిళలు ఉన్నారు. అంటే ఇలాంటి ఆధ్యాత్మికమైన రంగంలో కూడా మహిళలు ఎంతో కృషి ముందంజలో ఉన్నారని మరి మీ కాకినాడ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి దీంట్లో ముఖ్యంగా డాక్టర్ సరోజిని గారు, ఉద్గళ సుబ్బారావు గారు, వీరు సీనియర్స్. ఈ సంస్థ స్థాపించిన దగ్గర నుంచి కూడా వీరు ఈ సంస్థ కోసం కృషి చేస్తూ వారు ఆర్థికంగా కూడా ఎంతో సహాయం చేసి మూలాన్ని ఈ సంస్థ ఇలా నిలబడింది. ఇటువంటి దాతలుండి ఇలాంటి ప్రోత్సాహకరమైన కార్యక్రమాలు చేయడానికి తోడ్పడుతున్న వీరందరికీ కూడా మరి సత్కళవాహిని తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. కారణం సత్కళవాహిని అనేటువంటి భక్తిరథ సంగీత సంస్థ దాదాపు 50 ఏళ్ళ మధ్యలో పుట్టి మేము అప్పటి నుంచి కూడా ఫౌండర్ మెంబర్స్గా కంటిన్యూ అవుతూ ఈ యొక్క సంస్థ అభివృద్ధికి మా కృష్ణమాచార్య గారు, శ్రీనివాసమ్మ గారు స్థాపించినప్పటికీ కృష్ణమాచార్య గారు దాన్ని ఇంతవరకు తీసుకొచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుండేటట్టుగా మొత్తం ప్రపంచంలోనే కాకుండా భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఎంతో గొప్ప సంస్థగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. దానికి కారణం ఈ మహిళా దినోత్సవం చేయడం అంటే సత్కళవాహినిలో చేయడమే చాలా ఆదర్శప్రాయమైంది. ఎందుకంటే ఇక్కడ 100కి 75% మహిళలే ఉంటారు. ఇంతమందిని ఏకతాటి మీద, ఏకమాట మీద, ఏకబాట మీద నడిపించి ఇన్ని సంవత్సరాలు నిరాటంకంగా జరిపిస్తున్నటువంటి కృష్ణమాచార్య గారికి మేము మహిళలందరి తరఫున కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక రంగం కాదు, భక్తిరసం, సంగీత రసం, ఆధ్యాత్మిక రంగాల్లో ఎంతో కృషి చేస్తున్నటువంటి ఈ సంస్థ ఇంకా మున్ముందు కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు జరిపి అనేక మంది మహిళలకు ప్రోత్సాహ సహకారాలు అందిస్తూ ప్రపంచంలోనే చలమానికంగా నిలుస్తుందని ఆశిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత, ఆత్మరక్షణకు శిక్షణను అందిస్తున్నట్లు జేసీఐ కాకినాడ పోర్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ తన్మయి రామచంద్ర పేర్కొన్నారు. కాకినాడ సాంబమూర్తి నగర్ లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో జేసీఐ కాకినాడ పోర్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని బాలికలతో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమానికి ప్రిన్సిపల్ మేరీ సారమ్మ అధ్యక్షత వహించగా ప్రెసిడెంట్ డాక్టర్ తన్మయి రామచంద్ర ముఖ్య అతిథిగాను, మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ లక్ష్మణ్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా డాక్టర్ తన్మయి రామచంద్ర విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత పైన, లక్ష్మణ్ మార్షల్ ఆర్ట్స్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ అధ్యాపకులు గుండం పద్మావతి, ఎస్ అమలావతి, జేసీఏ కాకినాడ పోర్ట్ సెక్రటరీ యు లతాంగి, ట్రెజరర్ రవితేజ, జ్యోతి శ్రీధర్, అనిరుద్ షిఫ్టాల, ఎంవీఆర్ మోహన్ కుమార్, గురుకుల పాఠశాల అధ్యాపకులు, సిబ్బంది, బాలికలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం సాంబమూర్తి నగర్ నందు జేసీఐ అనే ఆర్గనైజేషన్ ద్వారా
మనకి ఉమెన్స్ డే సందర్భంగా ప్రోగ్రామ్ కండక్ట్ చేయటం జరిగింది. దానికి సంస్థ ప్రెసిడెంట్ గారైనటువంటి తన్మయ్ గారు ఈ పాఠశాలకు వచ్చి ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నందుకు మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మన పాఠశాలలో అందరూ మన గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి మీరందరూ కాబోయే విమెన్ కాబట్టి మీకు అందరికీ కూడా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అది కాకుండా మీ అందరూ కూడా సాధికారత సంపాదించాలి, మీకు మీరు రక్షణ పొందాలి అనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఈరోజు మార్షల్ ఆర్ట్స్ కూడా మన కళాశాలలో ఉన్నటువంటి 9th to 8th విద్యార్థులకి నేర్పించాలనేటటువంటి ఒక మంచి అంబిషన్తో మేడం గారు ఇక్కడికి రావడం జరిగింది. ఆ విషయమై మీ అందరి తరఫున తన్మయ్య మేడం గారికి, అలాగే మీకు నేర్పించడానికి వచ్చినటువంటి మెంటర్ అయినటువంటి లక్ష్మణ్ సార్కి ఇద్దరికి కూడా మీ అందరి తరఫున మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు వచ్చి మన పిల్లలందరికీ పర్సనల్ హైజీన్, ఇక్కడ ఉన్న ఆడపిల్లలకి మెయిన్ పర్సనల్ హైజీన్ గురించి చెప్పడానికి వచ్చాము. దానివల్ల ఏంటంటే ఈ జనరేషన్, ఈ ఏజ్ పిల్లలకి ఇప్పటి నుంచి వాళ్ళు పర్సనల్గా ఎంత నీట్గా ఉండాలి, పీరియడ్స్ టైంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి, ఇక్కడి నుంచి మనం కరెక్ట్ చేసుకుంటూ రాగలిగితే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా, అవి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ హైజీన్ చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి క్లాస్ చెప్తూ వీళ్ళందరినీ ఎడ్యుకేట్ చేస్తూ నెక్స్ట్ జనరేషన్కి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా నెక్స్ట్ జనరేషన్ అందించాలన్న మెయిన్ టార్గెట్తో ఈరోజు ఇక్కడ పిల్లలందరికీ పర్సనల్ హైజీన్ గురించి, మెన్స్ట్రల్ హైజీన్ గురించి క్లాస్ చెప్పడం జరుగుతుంది. దానితో పాటు వీళ్ళందరికీ ఫిజికల్గా కూడా స్ట్రాంగ్గా అవ్వాలి, ఏ ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేయగలగాలి అన్న ఆ పాయింట్ బేస్ చేసుకొని మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్పించాలి, సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పించాలి పిల్లలందరికీ, వాళ్ళని స్ట్రాంగ్ చేయాలి, ఫిజికల్గా మెంటల్గా కూడా స్ట్రాంగ్ చేయాలి అన్న ఉద్దేశంతో జేసీఏ కాకినాడ కోర్టు తరఫున ఈరోజు గురుకుల పాఠశాలలో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. దానికి లక్ష్మణ్ సార్ వచ్చారు. సార్ విల్ బి టీచింగ్ ది మార్షల్ ఆర్ట్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ all for giving this opportunity. రాష్ట్రంలో మహిళలు అందరూ సాధికారత సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు విశేష కృషి చేస్తున్నారని, అందులో భాగంగా మహిళల కొరకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతోందని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఫౌండేషన్ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సుబ్బు సారథ్యంలో రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, కాకినాడ నగర ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ఎన్టీఆర్ సీనియర్ అభిమాని మండపాక వీరవెంకట సత్యనారాయణ, ఫౌండేషన్ మహిళా నాయకురాలు అన్నపూర్ణ తదితరులు మహిళలచే కేక్ కట్ చేయించి అనంతరం లడ్డూలు పంపిణీ చేశారు. శ్రామిక మహిళలను ఫౌండేషన్ నాయకురాలు అడప వీరలక్ష్మి సత్కరించారు. మహిళలకు చీరలు పంపిణీ చేసి అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 1016వ రోజు ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ ఏర్పరిచిన భోజనాలను పంపిణీ చేశారు. ఉబ్బు మాట్లాడుతూ మహిళలకు తెలుగుదేశం పార్టీ హయాంలోనే సముచిత స్థానం లభించిందన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మహిళలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని వెల్లడించారు. మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండపాక నాగబాబు, అడప జగదీష్, ఫిరోజ్ ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అన్నా ఎన్టీఆర్ జనార్దన్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న 1016వ రోజు మన స్త్రీ అంటే గుర్తింపు ఉండాలని అంతర్జాతీయ దినోత్సవం జరుగుతున్నందుకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా ఫౌండేషన్లో ఒక మహిళ కార్యకర్తకి ఒక సన్మానం చేసి అలా గౌరవించడం జరిగింది. అలాగే ఈరోజు పేదలకు అందరికీ కూడా అన్నదానం ప్రతిరోజు పెట్టినట్టుగానే ఈరోజు అన్నదానం ఏర్పాటు చేయబడింది. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, బత్తుల సూర్యప్రసాద్, మండపాక వీరవెంకట సత్యనారాయణ వారి ఆధ్వర్యంలో పేదలకు చీరలు, అదేవిధంగా అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ద్వారా 1016వ రోజు భోజన వసతి కల్పించారు. అదేవిధంగా ఈరోజు మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఒక మహిళకు మరి రాష్ట్ర కమిటీ తరఫున సన్మానం జరిగింది. మరి ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ రాగానే మహిళా సమానమైన హక్కు చట్టాన్ని ప్రవేశపెట్టి అదేవిధంగా చట్టసభల్లో సమానమైన న్యాయం కల్పించారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు మరి మహిళామణులకు ఉచిత గ్యాసు, ఉచిత బస్సు, అమ్మా దీవెన అనే సేవా కార్యక్రమాలతో మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ మహిళామణులకు చాలా పెద్దపీట వేసింది. మరి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ మహిళామణులకు అండగా ఉంటుంది. మరొకసారి ఆడపడుచులకు, మహిళామణులకు, టీడీపీ మహిళామణులకు పేరు పేరున నా వృత్తముక దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ
మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, అందుకు సరిపడా పరిస్థితులను ప్రతి ఒక్కరూ కల్పించి మహిళలను ప్రోత్సహించాలని అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనం శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాకినాడ గాంధీనగర్ పార్క్ లో అలయన్స్ క్లబ్ కాకినాడ రెయిన్బో ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రెయిన్బో క్లబ్ ప్రెసిడెంట్ త్రిపుర సుందరి అధ్యక్షత వహించగా ఆవేష్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనం శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళా దినోత్సవ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసి మహిళలను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ లక్ష్మి, సుభద్ర, జోన్ చైర్మన్ లక్ష్మీ నాగేంద్ర, రేవతి, హేమలత, శ్రీదేవి, కుమార్ రెయిన్బో క్లబ్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. లక్ష్మీ నాగేంద్ర గారి ఆధ్వర్యంలో రెయిన్బో క్లబ్ లక్ష్మీ నాగేంద్ర, అలాగే సుందరి గారు, లక్ష్మీ నాగేంద్ర సహకారంతో మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఒక్క కాకినాడ పట్టణంలోనే కాదు, ప్రపంచ దేశాలు అన్ని దేశాల్లో కూడా మహిళా దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఎందుకంటే మహిళలు సాధించవలసింది ఇప్పటికి సాధించి చాలా ఉంది, ఇంకా మహిళలు సాధించవలసింది చాలా ఉన్నాయి. కాబట్టి మహిళలు ప్రతి ఒక్కరు కూడా మనోధైర్యంతో, ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళినప్పుడు ఏదైనా సాధించగలరు. మరి మహాత్మా ఇందిరాగాంధీ కానీ ఇలాంటి మహిళలు ఎంతోమంది మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని పరిపాలించిన మహోన్నత వ్యక్తులు చాలామంది ఉన్నారు. మరి అలాంటి మహిళలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మహిళా సాధికారత విధంగా అందరూ సాధించే విధంగా అందరూ కృషి చేయాలి. ప్రతి మహిళలు కూడా ధైర్యంగా ముందుకెళ్ళాలి. అన్ని విషయాల్లో కూడా మహిళలు పాల్గొని ఇంకా ప్రపంచ దేశాల్లో కూడా మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఒక శక్తిగా ఏర్పడి మరి ప్రతి సంవత్సరం కూడా ఈ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగించుకోవాలి. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పిలుపు. ప్రజల కోసం త్యాగాలు కమ్యూనిస్టులకే సాధ్యం. నవ సమాజం కోసం పుస్తకావిష్కరించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. మహిళలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు సద్వినియోగించుకోవాలి. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ సూచన. మహిళలకు శక్తి సామర్థ్యాలు అధికం. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం కితాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.